బండి సాయి భగీరథ్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. బండి సాయి భగీరథ్ తన ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఎరైజ్ చేసిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సాయి భగీరథ్ ఫోన్ ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. ఆ ఫోన్లో మొత్తం డేటా లేదట. ఫోన్లు కానివ్వండి, మెసేజ్లు కానివ్వండి, వాట్సాప్ చాటింగ్లు కానివ్వండి, లేకపోతే ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, బండి సాయి భగీరథ్కి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా లేదట. బండి సాయి భగీరథ్కు ఫేస్బుక్ ఉంటుంది కదా, ఫేస్బుక్ కూడా లేదట. ఆఖరికి బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి ఫోన్ డేటా ఉంటుంది కదా, ఇప్పుడు దాదాపు 1-2 ఇయర్స్ నుండి కొత్త సిమ్ కొన్నా కూడా 1-2 ఇయర్స్ వాడినా కూడా ఆ 1-2 ఇయర్స్ ఎవరికి ఫోన్ చేసి ఏం కథ అనేది డేటా ఉంటుంది కదా, డేటా కూడా లేదట. మొత్తం ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా ఎరేజ్ చేసిరట. ఆ ఫోన్ కూడా ఐఫోన్ 17 ప్రో 512 GB ఫోన్ అట. ఆ ఫోన్లో డేటా ఏం లేదు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పూర్తి స్థాయిలో ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా రిట్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ ఫోన్ డేటాని మళ్ళీ అంటే స్టోర్ చేయడానికి అసలు డేటా ఏం ఎరేజ్ చేసి ఏం కథ అనేది రిట్రైవ్ చేస్తున్నారు. మరి డేటా మొత్తం కనుక మళ్ళీ బ్యాక్ వస్తే సో బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి వ్యవహారం పట్ల ఇంకా చాలా కీలకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కానీ వన్స్ ఐఫోన్లో డేటా ఎరేజ్ అయితే మళ్ళీ ఐఫోన్లో డేటా రీస్టోర్ చేయడానికి అంత పాసిబిలిటీ ఉండదు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే ఇంకో విషయం ఏంటంటే బండి సాయి భగీరథ్ ఈ 8 రోజులు కావాలని తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఎరేజ్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసి ఇక మొత్తానికైతే తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినో అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. సో ఇంకోటి ఏంది, ఇదే బండి సాయి భగీరథ్ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటాని కూడా ఎరేజ్ చేయడానికి ఒక హ్యాకర్ దగ్గరికి పోయిరట. ఒక హ్యాకర్తో చెప్పిరట, నువ్వు అమ్మాయి ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేస్తే మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తామని చెప్తే ఆ హ్యాకర్ ఒప్పుకోలే. లేదు ఇప్పుడు నేను అమ్మాయికి సంబంధించిన డేటా ఎరేజ్ చేసినట్టు ఐపీ అడ్రస్ పట్టుకుంటే నేను దొరికిపోతా, ఇది అసలు హై ప్రొఫైల్ కేసు, మళ్ళీ ఒక చిన్న అమ్మాయి పెట్టింది కేసు, ఇప్పుడు పెద్ద పెంట అవుతుంది, దీంట్లో నేను ఇరుక్కోపోతే నేను ఇబ్బంది పడతా అనేటటువంటి ఆలోచనతోటి ఆ హ్యాకర్ కూడా ఎక్కడ కూడా బండి సాయి భగీరథ్ చెప్పినట్టు వినలే. సాయి భగీరథ్ రకరకాల ప్రయత్నాలు చేసిన అమ్మాయి ఫోన్లో ఉన్న డేటా ఎరేజ్ చేయడానికి. ఆల్రెడీ ఈయన ఫోన్లో మొత్తం డేటా ఎరేజ్ చేసుకున్నాడు. ఇంకోటి, బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసిన తర్వాత పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. పోలీస్ స్టేషన్లో 2.5 గంటలు భగీరథ్ను విచారణ చేశారు. సాయి భగీరథ్ని అడిగిరట, ఆ అమ్మాయి రికార్డు ఇగో గిట్లుంది, ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిరుగా పోలీసులు ఫస్టే, ఆ అమ్మాయి ఇగో గిట్లా చెప్పింది, మీరు ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిరట, బలవంతంగా మద్యం దాపించి ఆ అమ్మాయికి ఇక్కడ మెడ మీద ముద్దు పెట్టి అమ్మాయిని ఎక్కడైతే అంటే మనం పట్టుకోలేనటువంటి ప్లేస్లలో పట్టుకొని అంటే అమ్మాయిని టచ్ చేస్తూ కావాలనే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిరట. ఆ అమ్మాయి వద్దన్నా కూడా లైంగికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టిరట కదా అని చెప్పి భగీరథ్ని అడిగితే భగీరథ్ ఒప్పుకున్నాడట. ఎస్, నిజంగానే నేను అమ్మాయిని ఇబ్బంది పెట్టినా అని చెప్పి భగీరథ్ కూడా ఒప్పుకున్నాడు. సో భగీరథ్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసిరు, స్టేట్మెంట్ తీసుకున్నారు అనేది వినబడుతున్న చర్చ. ఆ తర్వాత భగీరథ్ మొత్తానికైతే స్టేట్మెంట్ రికార్డ్ అయినాక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తర్వాత చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. బండి సాయి భగీరథ్ పైన కీలకమైనటువంటి సెక్షన్లు నమోదు చేసిరు. దాదాపు 7 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు అవి. కొన్ని సందర్భాలలో కేసు తీవ్రత ఎక్కువ ఉంటే లైఫ్ పడుతుంది. లైఫ్ అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి. కొన్ని సందర్భాలలో ఉరిశిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. మరి ఈ కేసు తీవ్రతను బట్టి ఆ శిక్షలు ఆ విధంగా ఉంటాయి అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ టైం రికార్డ్ చేసిరు. రికార్డ్ చేసిన తర్వాత ఏదైతే సెక్షన్ ఉంటాయో ఆ సెక్షన్లను ఆల్టర్ చేసిరు. అమ్మాయి స్టేట్మెంట్ సెకండ్ టైం రికార్డ్ చేసిన తర్వాత లేదు కేసు తీవ్రత బాగానే ఉన్నది, ఆ అమ్మాయిని నిజంగానే ఇబ్బంది పెట్టిండు, ఆల్కహాల్ దాపించి అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు, తర్వాత పొద్దున కూడా తెల్లవారుజామున కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. అమ్మాయి వద్దని మొత్తుకుంటుంటే కూడా ఆ అమ్మాయిని రకరకాలుగా వేధించిండు, ఇబ్బంది పెట్టిండు, మానసికంగా అమ్మాయిని బాగా డిస్టర్బ్ చేసిండు అనేది వినబడినటువంటి అంశం. సో సాయి భగీరథ్ కూడా ఒప్పుకున్నాడట తన తప్పును తాను, ఆయన నిజంగానే తప్పు చేసిన అని చెప్పి భగీరథ్ ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్న అంశం. అయితే దీంట్లో ఇంకో చర్చ ఏంటంటే బండి సాయి భగీరథ్ను పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు. ఒక 10 రోజులు మా కస్టడీకి కావాలి, మేము అన్ని విషయాలు బయట పెడతాం, అన్ని విషయాలు మేము కనుక్కోవాలి, ఏం జరిగింది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటే టైం పడుతుందని చెప్పి పోలీసులు బండి సాయి భగీరథ్ ఒక 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అడుగుతూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చగా. కస్టడీ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక పోలీసులు వాళ్ళ స్టైల్లో మొత్తం కూడా కనుక్కుంటారు, విచారణ చేస్తారు, అసలు ఏం జరిగింది ఏం కథ అనేది బండి భగీరథ్ మొత్తం కూడా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొన్ని సందర్భాలలో
సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అంటే ఆ ఫామ్ హౌస్కి బండి భగీరథ్ని తీసుకుపోయి అసలు మీరు ఎక్కడ కార్ దిగిర్రు, కార్ దిగి ఎక్కడికి పోయిర్రు, ఏం చేసిర్రు, ఏం కథ, ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది బండి భగీరథ్ మొత్తం అడిగి ఫామ్ హౌస్ తీసుకుపోయి రీకన్స్ట్రక్షన్ చేస్తారు సీన్. అంటే సేమ్ కార్లో కూర్చున్నాడు, కార్లో దిగినాక అమ్మాయిని లోపల తీసుకుపోయి ఏం చేస్తాం ఏం కథ అని చెప్పి మొత్తం ఒక స్టేట్మెంట్ లాగా రికార్డ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. మనం పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం కదా, సినిమాలలో కూడా రీకన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సీన్ ఎట్లా జరిగింది ఏం కదా గతంలో అనేది మళ్ళీ ఒకసారి షూట్ చేస్తారు. సేమ్ బండి సాయి భరత్ కూడా ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ రోజు రాత్రి 31 2025 డిసెంబర్ ఏం జరిగింది అనేది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది వినబడుతున్న అంశం. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, బండి భగీరథ్ వాళ్ళ నాన్న బండి సంజయ్ని కూడా అంటే విచారణ చేసే అవకాశాలు ఉన్నాయట. విచారణలో బండి సంజయ్ కూడా తప్పున్నది ఏమన్నా తెలిస్తే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే బాధితురాలు కుటుంబం ఏం చెప్పారు, సంగప్ప అని చెప్పి బండి సంజయ్కి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకుపోయిండు, బండి సంజయ్కి మా బాధ అంతా ఎప్పుడు మమ్మల్ని బెదిరించిండు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, నా గురించి మీకు తెలియదు, నేను కేంద్ర మంత్రిని, ఏం తమాషాలు అనుకుంటురా అని చెప్పి మమ్మల్ని బెదిరించిండు, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, మా అబ్బాయికి మాత్రం మీ అమ్మాయికి ఏనని చెప్పి మమ్మల్ని రకరకాలుగా మాట్లాడిండు, ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడిండు, మమ్మల్ని బెదిరించి పంపించేసినని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. కాబట్టి సో బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే కార్యక్రమం చేస్తారట. అంటే బండి సంజయ్ని కూడా విచారణ చేస్తారు. అసలు ఏం జరిగింది, మీ ఇంటికి వచ్చిరా రాలేదా, మీ ఇంటికి వస్తే మీరు ఏమని మాట్లాడిర్రు, మీరు సంగప్ప నిజంగానే వాళ్ళ ఇంటికి పంపిర్రా, సంగప్పతోటి నిజంగానే మీరు మాట్లాడిచ్చిర్రా, ఏం జరిగిందని బండి సంజయ్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తారు పోలీసులు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఆ తర్వాత సంగప్పని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. సంగప్ప కూడా విచారణకు పోతే విచారణలో సంగప్పను కూడా రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా, బండి సాయి భైరత్కి ఎవరెవరైతే సపోర్టివ్గా వీడియోలు చేసిరో, ఎవరెవరైతే పాజిటివ్గా సాయి భైరత్ మస్తు మంచోడు అద్భుతమైన వ్యక్తి అని సేమ్ స్క్రిప్ట్ 10-15 మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, పనికిమాలిన ఇన్ఫ్లుయెన్సర్, చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇచ్చి బండి భగీరథ్కు సపోర్టివ్గా వీడియోలు చేపిస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా, ఆ బాధితురాల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ చేస్తూ వీడియోలు చేశారు. ఎవరైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ చేసారో వాళ్ళందరి పైన కేసులైనా సుమారు 18 మంది పైన పోలీసులు కేసు బుక్ చేసిరు. మొత్తం 28 మంది పైన కేసులు బుక్ అవుతా ఉన్నాయట. వీళ్ళు కూడా జైలు పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటటువంటి బలుపుతోటి మేము ఇన్ఫ్లుయెన్సర్స్, మాకు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనేటటువంటి పొగరుతోటి ఒక అమ్మాయిని డిఫేమ్ చేసే విధంగా, ఒక అమ్మాయిని బద్నాం చేసే విధంగా, బ్లేమ్ చేసే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు చేశారు. సో పోలీసులు అంతా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవడెవడైతే సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేసిరో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. అంతెందుకండి, హైకోర్టు జడ్జి గారి మీద వీడియోలు చేసిరు. జడ్జిని కొంతమంది కావాలనే జడ్జికి ఆశ చూపిస్తురు, పదవుల ఆశనో లేకపోతే జడ్జి వాళ్ళ భర్త ఆయనకేదో పదవి ఇస్తా అని చెప్పి జడ్జికి ఆశ చూపిస్తురు. సో జడ్జిని కొంతమంది మేనేజ్ చేస్తురు అని చెప్పి రకరకాలుగా న్యాయమూర్తి పైన కూడా కొంతమంది వీడియోలు చేసిరు. న్యాయమూర్తి చెప్పినారు, జడ్జి చెప్పినారు, కోర్టులో అడ్వకేట్లు ఇద్దరిని చెప్పారు. అమ్మాయి తరపున వాదిస్తున్న లాయర్ను, అబ్బాయి తరపున వాదిస్తున్న లాయర్ను జడ్జి గారు అడిగినారు, మీరు నా పైన మీకు నమ్మకం ఉందా, లేదంటే చెప్పండి నేను తప్పుకుంటా, నా పైన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జడ్జి గారు చెప్పినారు. అంటే జడ్జి పైన కూడా ట్రోల్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ఎంత దిగజారిందో చూడుర్రి, సోషల్ మీడియా ఎంత విచక్షణ కోల్పోయి బిహేవ్ చేస్తుందో చూడుర్రి. సోషల్ మీడియా పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. ఎవడెవడైతే బండి సాయి భైరత్ సపోర్టివ్గా వీడియోలు చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు నమోదవుతున్నాయి. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, వీళ్ళని ఇప్పుడు విచారణ విలువబోతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసిన వాళ్ళని విచారణకు పిలిచి మీకు అసలు పైసలు ఎవడు కొట్టిండు, మీకు స్క్రిప్ట్ ఎవడు పంపించిండు, వీడియోలు చేయమని ఎవడు చెప్పిండని వీళ్ళని కూడా విచారణ చేయవచ్చు. తర్వాత బండి సాయి భైరత్ వాళ్ళ దోస్తులను కూడా విచారణకు పిలుస్తారు. వాళ్ళ దోస్తుల పైన కూడా కేసు అయింది అనేది వినబడుతున్న చర్చ. విచారణకు పిలిచి వీళ్ళ దోస్తులను కూడా పూర్తి స్థాయిలో అడిగే కార్యక్రమం చేస్తారట. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఆ బాధితురాలు ఏం చెప్పింది, అమ్మాయి బండి సాయి భైరత్ నన్ను ఎప్పుడు బయటికి రమ్మన్నా కూడా నేను ఒక్కదాన్ని పోలే, ఎప్పుడైనా ఒక్కదాన్ని రమ్మన్నా కూడా నేను రాను, ఇంక 2-3 ఉంటేనే వస్తా అని చెప్తే సాయి భైరత్ తన కారులో 2-3 పొరగాలను పట్టుకొని వచ్చేదట. అంటే 2-3 అమ్మాయిలను, 4 అబ్బాయిలను తీసుకొని ఎప్పుడైనా కూడా బయటకు వచ్చేదట. ఇక అప్పుడు ఈ అమ్మాయి ఇక చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి ఆ నమ్మకంతో బయటకు వచ్చేది. కానీ భగీరథ్ మాత్రం ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి సైడ్కు తీసుకొచ్చేదట. సైడ్కు తీసుకొచ్చి 31st నైట్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఆ బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏముంది, ఆ రోజు అఘాయిత్యం జరిగిన రోజు ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు, 6 అబ్బాయిలు ఉన్నారు అని అమ్మాయి చెప్పిన మాట. మరి 6 అబ్బాయిలు ఎవరో తెలవాలి కదా. అందుకే బండి సాయి భైరత్తో ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా కేసులు పెట్టి విచారణ పిలుస్తున్నారు.
మీరు భగీరథ్ తోటి ఎన్ని రోజులు తిరిగిరు, ఏడేడ తిరిగిరు, భగీరథ్ ఏం చేస్తాడు, భగీరథ్కి సంబంధించిన వ్యవహారం ఏంది, ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, మీరు అమ్మాయిని ఎప్పుడు తీసుకుపోయారు, మరి కారు దిగింది అయితే సీసీ ఫుటేజ్లో భగీరథ్ అమ్మాయి ఇద్దరే దిగిరు, మరి ఇంకేమైనా కార్లు పోయినాయా, ఎన్ని కార్లలో వేయిర్రు, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి తర్వాత భగీరథ్కి ఎక్కడ పరిచయం ఏర్పడ్డది, నిజంగా ఆ అమ్మాయిని భగీరథ్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిండా, మీ ముందు ఎప్పుడైనా అట్లా జరిగిందా అని చెప్పి రకరకాలుగా భగీరథ్ వాళ్ళ దోస్తులను కూడా ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. భగీరథ్ని ప్రశ్నలు అడిగితే భగీరథ్ ఒప్పుకున్నాడట, ఎస్ నేను అబ్బాయిని ఇబ్బంది పెట్టినా అని చెప్పి చాలా క్లియర్గానే ఒప్పుకున్నాడు, అమ్మాయిని నేను నిజంగా ఇబ్బంది పెట్టిన ఫామ్ హౌస్ తీసుకుపోయని చెప్పి భగీరథ్ ఆయన నిజం ఒప్పుకున్నాడు, ఆయన చేస్తే తప్పు ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఆయన ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసిరట. ఇప్పుడు అసలు కేసు తీవ్రతను చూస్తుంటే బండి భగీరథ్ సుమారు ఒక 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి కుటుంబ సభ్యులతో కూడా న్యాయమూర్తి చెప్పినారట, నా పైన మీకు నమ్మకం ఉందా, నమ్మకం లేదంటే చెప్పండి, నీ కేసు నుండి నేను తప్పుకుంటా, వేరే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పి జడ్జి గారు చెప్పినారట. అంటే ఈ కేసు ఎంత కీలకంగా మారిందో చూడండి. ఆఖరికి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కేసు సంబంధించినటువంటి ఏదైతే సెక్షన్లో ఆల్టర్ చేసిరు, కారణం ఏంది, ఇంత పెద్ద పెద్ద సెక్షన్లు ఎందుకు పెట్టిరు, 5-6 రెడ్ విత్ యాక్ట్ ఎందుకు పెట్టిరు, అట్లా పెట్టడానికి గల కారణం ఏంది అంటే కేసు తీవ్రత చాలా ఎక్కువ ఉంది, చాలా కీలకంగా ఉంది కేసు కాబట్టి సెక్షన్లు పెట్టిరు. సుమారు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్లు. ఇప్పుడు బండి భగీరథ్ను 10 రోజులు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. మరి బండి భగీరథ్ తప్పి చేసిండు కన్ఫామ్ అని తెలిస్తే, ఇంకా సాక్ష్యాలు బలంగా ఉంటే 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఫోన్లో అయితే డేటా లేదట, 17 Pro ఫోన్లో డేటా ఏం లేదట, మొత్తం కొలాబ్ చేసిరు. భగీరథ్ ఏమన్నాడు, నేను 15వ తారీఖు విచారణకు వస్తా, నా దగ్గర ఉన్న వివరాలన్నీ మీకు ఇస్తా, నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రూఫ్స్ నేను మీ దగ్గరికి తీసుకొస్తా, విచారణకు నేను హాజరైతా అని చెప్పిండు. మరి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పినటువంటి భగీరథ్ ఉన్న ప్రూఫ్స్ ఎందుకు కొలాబ్స్ చేసిండు, ఉన్న ప్రూఫ్స్ ఎందుకు మొత్తం కథం చేసేసిండు, కారణం ఏంది, ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఏది ఏమైనా బండి భగీరథ్ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిండు. భగీరథ్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, జైల్లో ఉండాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఆ బాధితురాల కుటుంబంతో కూడా జడ్జి గారు మాట్లాడినారట, సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడారట. ఆ బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు, వాంగ్మూలం తీసుకున్నారు, అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పి జడ్జి గారు మాట్లాడితే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పిందట ఆమె బాధ అంతా. రకరకాలుగా వినబడుతున్న అంశం. కానీ ఫోన్ డేటా ఎరైజు, కీలకమైన సెక్షన్లు, జైల్లోనే మగ్గాల్సిన పరిస్థితి, బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇంకో పెద్ద చర్చ ఏంటంటే బండి భగీరథ్ వాళ్ళ తండ్రి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన కూడా ఈ కేసులో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిండు, డైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. వాళ్ళ తండ్రి దగ్గర పోయి బాధితురాల కుటుంబం మాట్లాడితే వాళ్ళ తండ్రి బాధితురాల కుటుంబాన్ని నిందలేస్తూ మీ అమ్మాయి ఎంతమందితో తిరిగి ఉందో అని చెప్పి మాట్లాడుతూ నీచంగా మాట్లాడి అమ్మాయి కుటుంబాన్ని బెదిరించి పంపించిండు, భయపెట్టి పంపించిండు. అంటే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి, ఆ కేంద్ర మంత్రి తీసేయాలి, బీజేపీ నుండి సస్పెండ్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నది. మరి ఈ కేసు ఎక్కడి దాకా పోతుంది ఏం కథ అనేది ఇంకా ముందు చాలా చూడాలి. ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది, అసలు జైలు పోయింది బండి భగీరథ్ కాదు, ఆయన పోయింది ఎవరో కూడా తెలియదు అనేది ఇప్పుడు రకరకాల వినబడుతున్న అంశం. ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు చాలా విచిత్రం ఉంది, సోషల్ మీడియా రోజు రోజుకి ఎందుకు ఇట్లా తయారవుతుంది, ఎందుకు ఇట్లా ఇష్టానుసరంగా మాట్లాడుతున్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. చూద్దాం బండి భగీరథ్ కేసు ఇంకెక్కడ దాకా పోతుంది అనేది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. దీంట్లో ఇంకోటి చెప్తా, బండి సాయి భగీరథ్ జైల్లో ఫుడ్ తింటలేడట. నేను తినను, నాకు ఈ ఫుడ్ నచ్చట్లేదు, నేను మొత్తం వెజ్ తింటా, నాకు నడవదు, నాకు ఇట్లొద్దు అని చెప్పి నిన్న పాలు బ్రెడ్ తోటే సరిపెట్టుకున్నాడు, ఫుడ్ తినట్లేదు అనేది వినబడుతున్న అంశం. మరి ఎక్కడ దాకా పోతుంది కథ అనేది ఇంకా ముందు చాలా చూడాలి. సాధారణ ఖైదీ లెక్కనే ఉన్నాడు, అందరితో కలిపే సాధారణ ఖైదీ లెక్క, ఏదో కేంద్ర మంత్రి కొడుకు కదా అని చెప్పి ఓ ఏసీ పెట్టి, ఓ కూలర్ పెట్టి, ఓ ఫ్యాన్ పెట్టి, లేకపోతే టీవీ పెట్టి, లేకపోతే ఓ కుండ పెట్టి, అంటే నీళ్ళ కుండ పెట్టి ఒక గ్లాస్ సపరేట్ అట్లేం ఉండదు. జైల్లో సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఖైదీలు ఎట్లయితే ఉంటారో బండి సాయి భగీరథ్ కూడా గట్లనే సాధారణ ఖైదీ లెక్కనే ఉన్నాడు. ఆయన ఏం పెద్ద గొప్ప పని చేసాం జైలుకు పోలే కదా, ఒక చిన్న అమ్మాయిని, ఒక 17 ఏళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెట్టి జైలుకు పోయిండు. కాబట్టి సాధారణ ఖైదీ లెక్కనే ట్రీట్ చేస్తారు. సాధారణంగా జైలుకి ఎట్లయితే పోతారో అట్లనే ఆయనను కూడా ట్రీట్ చేస్తారు. ఏదో కేంద్ర మంత్రి కొడుకు కదా అని చెప్పి ఓ మెత్తిచ్చి దిండేసి పండబెట్టరు, అట్లేం ఉండదు. అందరు ఎట్లుండాలి అట్లే ఉండాలి. కానీ ఆయన ఎందుకో ఫుడ్ తినట్లేదు, నిన్న పాలు బ్రెడ్ తోటే సరిపెట్టుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం.